హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో ఫ్యాక్ట్ టేబుల్ గురించి అలాగే ఫ్యాక్ట్స్ గురించి చూసాం. ఫ్యాక్ట్స్ అంటే ఏముంటాయి, మనకి క్వాంటిటేటివ్ మెజర్మెంట్స్ అనేవి ఉంటాయి ఫ్యాక్ట్ టేబుల్స్లో. సో సేల్స్ ఎంత జరిగింది, ప్రాఫిట్ ఎంత వచ్చింది, లేకపోతే ఎన్ని ఐటమ్స్ సేల్ అయినాయి, ఇలాంటి అన్నిటిని కూడా మనం క్వాంటిటేటివ్ మెజర్మెంట్స్ అంటాం. అలాగే డైమెన్షన్స్ అంటే ఏంటి, డిస్క్రిప్టివ్ మెజర్మెంట్స్ అంటే డిస్క్రిప్టివ్ మెజర్మెంట్లో మనకి ఏముంటాయి, కస్టమర్ నేము, రీజియన్, సిటీ, అలాగే జియోగ్రఫీ చూసుకున్నట్టయితే అతని స్టేట్, సిటీ, రీజియన్, అలాగే ప్రోడక్ట్స్ చూసుకున్నట్టయితే ప్రోడక్ట్ కేటగిరీ, సబ్ కేటగిరీ, ప్రోడక్ట్ బ్రాండ్ అండ్ మోడల్ ఏంటి, అలాగే టైం చూసుకున్నట్టయితే ఇయర్, క్వార్టర్, మంత్, డే, అవర్, ఇవన్నీ కూడా మనకి డిస్క్రిప్టివ్ ఇన్ఫర్మేషన్. అంటే కొన్ని డిస్క్రిప్టివ్ ఇన్ఫర్మేషన్స్ని మనం అగ్రిగేట్ చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. సపోజ్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఒక కస్టమర్ ఉన్నాడు, కస్టమర్ ఐడీస్ ఉన్నాయి అతనికి, ఓకేనా, లేకపోతే కస్టమర్ నేమ్ ఉంది, లేకపోతే కస్టమర్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది. ఆ డేట్ ఆఫ్ బర్త్లన్నింటిని సమ్ చేసి వచ్చే రిజల్ట్ మనకి ఎటువంటి ప్రయోజనం ఉండదు. సో వీటిని డిస్క్రిప్టివ్ ఇన్ఫర్మేషన్ అంటారు. కానీ మనకి డిఫరెంట్ లెవెల్స్లో చూడాలి అనుకున్నాం అంటే డైమెన్షన్స్ ప్రొవైడ్ ఫ్రేమ్వర్క్ ఫర్ అనలైజింగ్ డేటా ఫ్రమ్ డిఫరెంట్ ప్రాస్పెక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్, యూ కెన్ అనలైజ్ సేల్స్ డేటా బై ప్రోడక్ట్ కేటగిరీ, ఓకేనా. సో ప్రోడక్ట్ కేటగిరీ వైజ్గా మనకి ఎన్ని సేల్స్ అయినాయి, లేకపోతే ప్రోడక్ట్ సబ్ కేటగిరీ వైజ్గా మనకి ఎన్ని సేల్స్ అయినాయి, లేకపోతే కస్టమర్ రీజియన్ వైజ్గా మనకి ఎన్ని సేల్స్ అయినాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ చూసుకోవడానికి మనకి డైమెన్షన్ టేబుల్స్ యూజ్ అవుతాయి. సో డైమెన్షన్ టేబుల్స్ ఫ్యాక్ట్ టేబుల్ మనకి 1:1 రిలేషన్షిప్లో అసైన్ అయి ఉంటాయి అనుకున్నాం కదా. అలాగే ప్రతి ఫ్యాక్ట్ టేబుల్లోనూ సో ఏదైతే డైమెన్షన్ టేబుల్ ఉందో ఆ డైమెన్షన్ టేబుల్ యొక్క మెయిన్ ప్రైమరీ కీ ఏదైతే ఉందో అది ఫ్యాక్ట్ టేబుల్లో ఫారెన్ కీగా అసైన్ అయి ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా డీటెయిల్గా మనకి స్టార్, స్నోఫ్లాక్ చూసి, అలాగే ఫ్యాక్ట్ టేబుల్స్లో సో మెనీ టైప్స్ ఉంటాయి, డైమెన్షన్ టేబుల్స్లో కూడా సో మెనీ టైప్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా కమింగ్ వీడియోస్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.